ఫోన్ ఇన్ లైవ్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. నేటి రైతు నేస్తం కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం వర్షాకాలంలో కోళ్ల యాజమాన్యం, మెళకువలు పాటించవలసిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన సూచనలు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనకు అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం హనుమంతరావు గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్, పశు వైద్య కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి. నమస్తే సార్. నమస్తే అండి. దూరదర్శన్కి స్వాగతం సార్. థ్యాంక్ యూ అండి. సార్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం వచ్చేసి వర్షాకాలం అంటూ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో కోళ్ల యజమానులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు వహించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి సూచనలు తీసుకోవాలి అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ మధ్య అంటే ఇప్పుడు మనకు వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది. కోళ్ళు అనేవి అంటే అంత వాటి యొక్క పరిసర ప్రాంతాలు కొంచెం మాయిశ్చర్ గాను వీటితో పాటు ఉంటాయి కాబట్టి కోళ్ల యజమానులు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, దానికన్నా ముందుగా కోళ్లపై ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు ఈ వర్షాకాలం వలన? అవునండి, మీరు చెప్పినట్టు కోళ్ళు అప్పటి వరకు ఎండాకాలంలో తీవ్రమైన ఒత్తిడికి గురై ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ వలన, లేకపోతే సరిగా దానా వినియోగం తీసుకోకపోవడం వలన రోగ నిరోధక వ్యవస్థ కొంచెం క్షీణించి ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు వెనకాల చూస్తే 2-3 నెలల వరకు గతంలో 2-3 నెలల నుంచి తీవ్రమైన ఎండలు నుండి ఒక్కటేసారిగా సడన్ గా వాతావరణంలో మార్పులు రావడం, ఈదురుగాలు వేయడము, చల్లగాలి రావడము, వర్షాలు పడడము, దానికి తోడు గాలిలో తేమ పెరగడము, తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలో మార్పు, సడన్ గా ఉష్ణోగ్రత పడిపోవడము, దానికి తోడు అతిగా భారీ వర్షం పడడము, ఒక్కటే రోజు రాత్రిపూట చాలా భారీ వర్షం పడడము, లేకపోతే పైకప్పులో నుంచి నీళ్ళు లీక్ కావడము, లేకపోతే సైడ్స్ నుంచి షెడ్ యొక్క పక్కల నుండి వర్షపు జల్లు రావడం, షెడ్లోకి రావడము, లోపల కోళ్ళు తడవడము, లేకపోతే కింద పెరగడము, కింద లిట్టర్ దాటి పడుకునే లిట్టర్ పొట్టు ఉంటుంది కదా, పొట్టు ఉనుక అంటాం, ఉనుక తడి అవ్వడము, లేకపోతే గాలిలో మార్పులు రావడం వలన అప్పటి వరకు ఒత్తిడికి గురైనవి ఇంకా రెండింతలుగా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థ క్షీణించున్న కోళ్ళు, లేకపోతే అప్పటి వరకు వ్యాధులతో బాధపడుతున్న కోళ్ళు, లేకపోతే అతిగా గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్ళు, లేకపోతే ఫాస్ట్గా పెరిగే బ్రాయిలర్ కోళ్ళు కానీ, లేకపోతే గుడ్లు పెట్టే కోళ్ళు కానీ, బ్రీడర్ కోళ్ళు అంటాము, అలాంటి కోళ్ళల్లో సడన్గా వచ్చే మార్పుల్లో వలన తీవ్రంగా ఒత్తిడికి గురయ్యి వాటి రోగనిరోధక వ్యవస్థ క్షీణించి వ్యాధిన పడడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితుల వల్ల, ఈ తేమ వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అంటే ఒక్కసారిగా ఎండాకాలం అనేది 2-3 నెలల తర్వాత ఒక్కసారిగా వర్షాలు రావడం అనేది తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది అంటారు. అదేవిధంగా చిన్న కోడిపిల్లలు, ఇప్పుడు మనం కోడిపిల్లలు అంటే పెద్దవి గురించి మాట్లాడితేనే కాస్త వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, చనిపోయే అవకాశం ఉంటుంది, వ్యాధి పడే అవకాశం ఉంటుంది అన్నారు. ఇంకా చిన్న కోడిపిల్లలు అంటే ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలు ఇంకా సెన్సిటివ్గా ఉంటాయి. వీటిపై ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు ఈ వర్షాకాలంలో? ఎలా ఉంటుందంటే, అప్పుడే పుట్టినప్పుడు మామూలుగా మన ఆవుల్లో లేకపోతే గొర్రెల్లో కానీ ఏంటంటే తల్లి చూసుకోవడానికి ఉంటుంది, దానికి తల్లి జున్ను పాలిస్తూ ఉంటుంది, యాజమాని చూసుకుంటుంటాడు. ఇక్కడ ఏంది, మనం కోడి పిల్లలను పెద్ద మొత్తాల్లో పెంచుతూ ఉంటాం. 1000, 2000, 10,000, 20,000 వరకు ఒక్కొక్క బ్యాచ్ సైజ్ ఉంటుంది. వాణిజ్య సరుల్లో మీరు చూసినట్టయితే ఒక బ్రాయిలర్ బ్యాచ్ 5,000 నుంచి 20,000 బ్యాచ్ ఉంటుంది. సో ఒకటేసారి 5,000 పిల్లలు రైతు ఆ రోజు వేసేస్తూ ఉంటాడు. అప్పుడే హ్యాచరీ నుంచి తీసుకొచ్చేసి కోడి పిల్లల్ని వేసేస్తూ ఉంటాడు, పెంచడానికి స్టార్ట్ చేస్తాడు. సో వర్షం వలన, లేకపోతే వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం వలన, లేకపోతే గాలిలో తేమ పెరగడం వలన, లేకపోతే గాలిలో లోపల షెడ్లో మార్పు రావడం వలన, లిటర్ తడడం వలన, నీళ్ళలో కలుషితం. ఎందుకంటే ఎక్కడైతే బోర్వెల్ నుంచి వాటర్ నీళ్ళు తీసుకుంటుంటామో అక్కడ డ్రైనేజ్ కంటామినేషను, లేకపోతే పైప్ లైన్ కంటామినేషను, పైప్ లైన్ ఎరగడము, లేకపోతే పైకప్పు నుంచి వర్షం రావడము, లేకపోతే ఈగల బెడద, లేకపోతే పొద్దింకలు, లేకపోతే ఎలుకలు, ఇవన్నీ తోడయి ఫస్ట్ మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఒక్కరోజు వయసున్న కోడిపిల్లలు. ఎందుకంటే ఒక్కరోజు వయసున్న కోడిపిల్లలు అప్పుడే పుట్టినవి, తల్లి లేదు చూసుకోవడానికి, ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉంటుంది, రాత్రిపూట ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉంటుంది. దానికి తోడు ఈదురుగాలు పెట్టడం వలన ఒక్కోసారి కరెంట్ పోతుంటుంది.
అంటే ఇప్పుడు మీరు తల్లి లేదు అంటే ఇది కరెంటుతో వచ్చిన వాటిని ఇవి అంటారా ఆర్టిఫిషియల్ గా మనం హ్యాచరీలో పుట్టించి తీసుకొస్తా ఉంటాం. పెద్ద మోతాదులో మనము 20,000 5,000 నుంచి 20,000 కోడి పిల్లలు ఒక్క బ్యాచ్ లో తీసుకొస్తూ ఉంటాం. సో అక్కడ రైతు చాలా జాగ్రత్తగా ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయాలి. ఫస్ట్ రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కరోజు కోడి పిల్లలకు తగినంత ఉష్ణోగ్రత ఇవ్వాలి. సో 35 డిగ్రీల సెంటిగ్రేడ్తో ప్రారంభిస్తాం. ఎలా అంటే కోడి పిల్లలు మనం చూసినట్టయితే రాత్రిపూట చూసినప్పుడైతే ఆడుకుంటడము, లేకపోతే పడుకోవడము, దానా తినడము, నీళ్లు తాగడము, అటు ఇటు తిరగడము చేస్తూ ఉండాలి. కానీ దీనికి విరుద్ధంగా కోడి పిల్లలు ఒక్క దగ్గర గుమ్మిగూడి చలికి వణుకోవడము, లేకపోతే చాలా ఏం చేస్తారు రైతులు ఉష్ణోగ్రత ఇవ్వాలన్నారని చెప్పేసి అధిక ఉష్ణోగ్రత ఇవ్వడం వల్ల లైట్ నుంచి దూరంగా పోవడము వల్ల ఏమవుతుందంటే వాటికి డీహైడ్రేషన్ అవ్వడము, చలి పెట్టడము, లేకపోతే శ్వాసకు సంబంధించిన వ్యాధులు రావడం, అప్పుడే పుట్టినే శ్వాసకు సంబంధించిన వ్యాధులు రావడం స్టార్ట్ అయిపోతుంటాయి. దానికి తోడు చలి కొనగడం వలన లేకపోతే అధిక ఉష్ణోగ్రత వలన నీళ్ళు తాగడము, దానా తినడము చేయవు. సో ఏమవుతుంది, కడుపులోకి ఏముండదు, దానికి తోడు వాతావరణంలో చల్లగా ఉంటుంది, దానికి తోడు అప్పుడే పుట్టినవి రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్గా మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది వర్షాకాలంలో అంటే అప్పుడే పుట్టిన పిల్లలు. సో దీన్ని ఏం చేయాలి, రైతు బ్రూడింగ్ యాజమాన్యం సరిగా చేయాలి. రైతులకు, పోల్ట్రీ రైతులకు చాలామందికి తెలుసు, బ్రూడింగ్ యాజమాన్యం చాలా పద్ధతిగా చేయాలి. కోడి పిల్లలు రాకముందు షెడ్ని బాగా ప్రిపేర్ చేసుకోవాలి, పైకప్పులు లీక్ కాకుండా చూసుకోవాలి, వర్షపు జల్లు లోపల రాకుండా పరదలు కట్టాలి. ఇంకా మీకు స్క్రీన్లో చూస్తుండొచ్చు, పరదలు కట్టాలి షెడ్లోకి పైకప్పు దగ్గర కొంచెం ఓపెన్గా పెట్టాలి షెడ్ కింద. తర్వాత నీళ్ళు లీకేజ్ కాకుండా చూసుకోవాలి, నిప్పుల్స్ నుంచి వాటర్స్ నుంచి నీళ్ళు లీక్ కాకుండా పొట్టు తడవకుండా చూడాలి. ఏంటంటే మనం బెడ్డింగ్ మెటీరియల్ ఇస్తాం, సో పొట్టు తడవకుండా చూసుకోవాలి. ఒకవేళ కరెంటు పోయింది రాత్రిపూట సడన్గా కరెంటు వైర్ స్తంభాలు పడిపోయి వైర్లు తెగిపోతూ ఉంటాయి. ఇలాంటి వర్షాకాలంలో ఈదురుగాలి వలన కూడా మనకు వర్షాలు వలన కరెంటు పోతూ ఉంటుంది. సో ఈ సమయంలో ఏం చేస్తాము, రైతులు ఉష్ణోగ్రత అందించాలి కాబట్టి బొగ్గు పొయ్యిలు రెడీగా పెట్టుకోవాలి. బొగ్గు ఎర్రగా చేసేసి షెడ్లో పెట్టడానికి మనము రెడీగా, ఎందుకంటే కోడి పిల్లలు ఉష్ణోగ్రత లేకపోతే రాత్రి ఒక 5-6 గంటలు చలికి ఎక్స్పోజ్ అయ్యాయంటే ఇంకా కొన్ని చచ్చిపోతాయి, కొన్ని రోగనిరోధక క్షీణించేసి శ్వాసకు సంబంధించిన వ్యాధులకు గురవుతూ ఉంటాయి. సో రైతు ఇంపార్టెంట్గా వర్షాకాలం ప్రారంభం కాకముందు షెడ్ రిపేర్ చేసుకోవడము, మెయింటైన్ చేసుకోవడము, షెడ్ బాగా పరిశుభ్రంగా చేసుకోవడము, నాణ్యమైన చిక్స్ తీసుకోవడము, షెడ్ బ్రూడింగ్ అరేంజ్మెంట్ మంచిగా చేసుకోవడము, వాటికి కావాల్సిన స్థల విస్తీర్ణం ఇవ్వడము, వాటికి కావాల్సిన దానా మరియు నీరు సదుపాయం అందుబాటులో ఉంచడము, కిక్కిరిసిగా ఉంచకుండా వాటికి సరైన స్థల విస్తీర్ణం ఇవ్వడము, ప్లస్ షెడ్లో గాలి ప్రసరణ మంచిగా ఉండేటట్టు. ఏమవుతుందంటే చాలా మట్టుకు అన్ని షెడ్లో మొత్తం పరదలు కట్టేస్తే ఏమైందంటే ఫ్రెష్ గాలి రాదు. ఫ్రెష్ గాలి రాకపోతే లోపల స్టేల్ ఎయిర్ అంటాం, అంటే దుర్వాసన పెరగడం, అమోనియా పెరగడము, కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వలన, దుమ్ము పెరగడం వలన కూడా సో ఫ్రెష్ ఎయిర్ రావాలి, కానీ అంటే స్వచ్ఛమైన గాలి రావాలి, కానీ వర్షపు జల్లు లోపల రాకుండా తగు సదుపాయాలు, తగు అరేంజ్మెంట్ చేసుకొని కోడి పిల్లలు వెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకటి సింపుల్గా, ఇంత టెక్నాలజీ వాడకుండా సింపుల్గా నేను చెప్తాను వాళ్ళకి అర్థమయ్యేటట్టు, కోడి పిల్లలు వెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి, వాటికి ఫీడ్ వాటర్ అందేటట్టు చూసుకోవాలి. లైటింగ్ బ్రైట్గా ఉండాలి, ఎందుకంటే డిమ్ లైటింగ్లో ఉంటే ఏమైతుందంటే అవి ఫీడ్ ఎక్కడ ఉందో వాటర్ ఎక్కడ ఉందో లొకేట్ చేయలేవు. సో వాటికి బ్రైట్గా, అప్పుడే పుట్టినాయి కదా, వాటికి దానా ఏదో తెలియదు, పొట్టేదో తెలియదు, అంటే ఉణుకేదో తెలియదు, నీళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, ఏం తినాలో తెలియదు. కాబట్టి బ్రైట్ లైటింగ్ వలన ఏమవుతుందంటే కోడి పిల్లలకు ఇది తినేది, ఇది తాగేది అనేది తెలుస్తుంది. ఇది మనము చెప్పాలి. కాంతి, గాలి అనేది చాలా పుష్కలంగా ప్రసరించేలా ఉండాలంటారు చిన్నపిల్లలు. ఉష్ణోగ్రత కూడా 35 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి అంటే ఏం చేయాలంటే కరెక్ట్గా చేస్తున్నాము లేదని ఎలా తెలవాలంటే కోడి పిల్లలు గుమ్మికూడదు, చలికి వణుకుంటూ ఒక దగ్గర గుమ్మికూడతాయి. సో దాని అర్థం ఏంటంటే చలి పెడుతున్నట్టు, ఎక్కడి నుంచో గాలి వస్తుంది, టెంపరేచర్ పడిపోతుంది, ఎక్కడి నుంచో బయట నుంచి గాలి వస్తుంది, లేకపోతే చల్లగా అయింది, లేకపోతే కింద పైకప్పు నుంచి వాటర్ పడుతున్నాయి, కింద పచ్చిగా ఉండడం అంటే తడిగా ఉండడం వలన వణుకుతూ ఉంటాయి. సో మన షెడ్లోకి వెళ్ళి చూసినప్పుడు కోడి పిల్లలు వణుకోకుండా అటు ఇటు ఆడుకోవడము, తినడము, తాగడము, నీళ్ళు తాగడము, అవి ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడము, లేకపోతే పడుకోవడము చేయడం చేస్తూ ఉండాలి, ఫ్రీగా తిరుగుతూ ఉండాలి. అంతేగాని గుమ్మికూడదు. గుమ్మికూడినాయి అంటే దాని అర్థం ఏంటంటే షెడ్లో వాతావరణం పడిపోతుంది అని అర్థం.
ఓకే. ఎప్పుడైనా మనం చిన్న ఒక్కొక్కటి 2 కోడి పిల్లలు కొనుక్కుంటున్నప్పుడు కూడా మనం ఏదైతే అంటే దాంట్లో చిన్న బాస్కెట్లో చూస్తాం, ఏదైతే యాక్టివ్గా తిరుగుతున్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం ఏదో ఆడుకోవడానికి అని చెప్పి. అంటే అవి యాక్టివ్గా ఉన్నాయి, కొన్ని గుమిగూడిపోయి ఒక్క పక్కన మూలుగుతూ చాలా రోగంగా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. వాటిని కూడా మనం తీసుకొని వెళ్ళం ఇంటికి. సో కాబట్టి మనకు చూడగానే రైతుకి అర్థమైపోతుంది ఇది కొంచెం రోగంతో బాధపడుతుంది అనే విషయం. సో ఇలా ఉండకూడదంటే గాలి, కాంతి అనేది ఎక్కువగా ప్రసరించాలి, గాలి రావాలి, వాటికి ఫీడ్ వాటర్ అందాలి. పుట్టిన తర్వాత 24 అవర్స్ వరకు వాటికి ఫీడ్ వాటర్ అక్కర్లేదు, కానీ 24 అవర్స్ 48 తర్వాత ఫీడ్ వాటర్ బాగా అందించాలి. తర్వాత వాటర్లో కూడా మనము ఎలక్ట్రాల్, మనకి ఎలా విరోచనాలు అయినప్పుడు మనం ఎలక్ట్రాల్ కలుపుకొని తాగుతాము, లేదా గ్లూకోజ్ కలుపుకొని తాగుతాము, అలాగా వాటర్లో కూడా మనకు ఫీడ్ కొంచెము ఎలక్ట్రాల్ కలపాలి. ఎలక్ట్రాల్ అంటే లవణాలు ఉంటాయి, అలాగే గ్లూకోజ్ శక్తిని ఇస్తాయి. అది ఎందుకంటే అప్పుడే దాన జీర్ణ శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి నీటిలో కొంచెము బలంగా వచ్చే బి కాంప్లెక్స్ కానీ ఎలక్ట్రోలైట్స్ కానీ గ్లూకోజ్ కానీ కలపడం వల్ల తక్షణంగా శక్తి వచ్చేసి వాటికి లోపల నుంచి వేడి ఉత్పత్తి అవుతుంది, శక్తి ఉంటుంది, యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం. గ్లూకోజ్ వాటర్ అంటే మనం తీసుకున్న గ్లూకోజ్ వాటర్ మనకు మనం మెడికల్ షాప్ లో వాడే అమ్మే ఎలక్ట్రాల్ కూడా వాటర్ లో కలపచ్చు. ఓకే సార్, అదే విధంగా ఇప్పుడు వర్షాకాలంలో కోళ్ల షెడ్ లో పైన ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది అంటారు? అంటే కోళ్ళు అనేవి ఎక్కువగా, అంటే మన ఇంట్లో అయితే 1-2 లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ దాంట్లో అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది, కానీ షెడ్స్ లోనే ఎక్కువ పెంచుతుంటారు, వేలల్లోనూ వందలలో ఇంకా ఎక్కువగా అంటే ఎక్కువ మొత్తంలో పెంచుతూ ఉంటారు తక్కువ స్థలంలోనే, ఎంత కాదన్నా కూడా. సో ఈ షెడ్లపై ఎటువంటి ప్రభావం వస్తుందంటారు? ఓకే, సింపుల్ అండి. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి, దానికి తోడు గాలి పెడుతుంది, చల్ల గాలి, ఈదురుగాలి వస్తూ ఉంది వర్షంతో పాటు. అంటే షెడ్డు తడవడం, లేకపోతే షెడ్లోకి లోపల నీళ్ళు రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏమవుతుందంటే తెల్లారికల్లా కోళ్ళన్నీ చచ్చిపోతాయి, అంత ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో వచ్చే మార్పు వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే 24 అవర్స్లోనే 6 నెలల వర్షం పడుతుంది, అంత ప్రభావం ఉంటుంది ఈ మధ్య. సో ఈ క్లైమేట్ చేంజ్ దృష్టిలో పెట్టుకొని షెడ్లో వర్షాకాలం రాకముందే షెడ్డులో తగు మార్పులు చేసుకోవాలి. ఏంటి, షెడ్ పైకప్పు రిపేర్ చేయడము, షెడ్డులో లీకేజెస్ అరికట్టడము, సైడ్ వాల్స్ సరిగా కట్టడము, లేకపోతే పైప్ లైన్స్ రిపేర్ చేసుకోవడము, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్లో నాచు తీసేయడము, పైప్ లైన్స్లో నాచు తీసేయడము, ఇలాంటివి చేయడం వలన మనకు వాటర్ లీకేజెస్, వర్షపు జల్లు లోపల రాకుండా, వర్షపు నీళ్ళు లోపల రాకుండా మనం చూస్తాం. ఇదేంటంటే మెయిన్గా ఇంపార్టెంట్, మనం పెట్టుకునే స్థలం కొంచెం ఎత్తుగా ఉండాలి. గ్రౌండ్ లెవెల్కి చూసినట్టయితే కొంచెం ఒక 1 to 2 feet ఎత్తుగా ఉంటుందంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగా ఉంటుంది. ఒకవేళ వర్షం లోపలికి వచ్చినా నీళ్ళు బయటికి వెళ్ళిపోయేటట్టు ఉంటాయి. చాలా షెడ్ లోతట్టు ప్రాంతంలో లో లైంగ్ ఏరియాలో ఉంటే ఏమైందంటే బయట చుట్టూ బాగా వర్షం పడడం వల్ల నీళ్ళు లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఫస్ట్ రైతు చేయాల్సిన పని ఏంటంటే షెడ్ కట్టినప్పుడే తూర్పు పడమర డైరెక్షన్లో కట్టాలి, షెడ్డుని కొంచెం ఎత్తైన ప్రదేశంలో కట్టాలి. కట్టేసి ఏమైందంటే డ్రైనేజ్ వ్యవస్థ నీట్గా ఉంటుంది. అండ్ హైట్, షెడ్ హైట్ ఎలా ఉండాలంటే కనీసం సెంట్రల్ హైట్ ఒక 12 feet నుంచి 15 feet ఉండాలి, సైడ్కి 8 feet ఉండాలి. షెడ్కి బయట చూరు అంటాం, అంటే చూరు బయటికి వస్తుంది కదా, అది కనీసం 3 నుంచి 5 feet ఉండాలి. ఏమవుతుందంటే వర్షపు జల్లు లోపలికి రాదు. సో వర్షపు జల్లు బయట వరకు ఉంటే ఆ జల్లు కాస్త లోపలికి లోపల రాకుండా ఉండడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. సో షెడ్డులో తగు మార్పులు చేసుకోవాలి వర్షాకాలం రాకముందే. ఇప్పుడు రైట్ టైం, ఇప్పుడు అన్ని మార్పులు, రిపేర్స్, మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ వర్క్, మెయిన్గా ఎలక్ట్రికల్ కూడా. ఏమైందంటే మనం చాలా కరెంట్ వాడుతూ ఉంటాం, ఎలక్ట్రికల్ బల్బ్స్ పెడతా ఉంటాం బ్రూడింగ్ కోసము, లేకపోతే ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడానికి హై టెన్షన్ వైర్స్ పెడతా ఉంటాం. ఏమవుతుందంటే ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం షెడ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలి, పైప్ లైన్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. సో సింపుల్, మనం పరిశుభ్రం పాటించాలి. చుట్టుముట్టు, షెడ్ చుట్టుముట్టు కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎలుకలు లోపలికి వచ్చేస్తుంటాయి. ఎలుకలు లోపలికి వచ్చేసి దానా తింటుంటాయి, నీళ్ళు తాగుతూ ఉంటాయి, తినడంతో పాటు వాటి విసర్జన దానాలో వేస్తూ ఉంటాయి. సో దాంతోపాటు కోళ్ళకు కూడా అంటువ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎలుకల నివారణకు చుట్టుముట్టు పరిసరాలు కూడా ఒక 10 నుంచి 12 feet వరకు మనం ఎలాంటి చెత్త చెదారం లేకుండా సో పరిశుభ్రంగా ఉంచడం వలన ఎలుకలు లోపల రావు. లోపలలో కూడా ఏమైనా హోల్స్, ఏమైనా ఎలుకల హోల్స్ అవన్నీ ఉంటే అవన్నీ పూర్తి చేయాలి మొత్తం. ఏం చేస్తే అవన్నీ మనకు చాలా ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్.
ప్రతి స్టెప్ మనము ఎలుకల నివారణ, లేకపోతే పరిశుభ్రత, లేకపోతే షెడ్డు నిర్మాణము, ఎత్తైన ప్రదేశంలో ఉంచడము, గాలి ప్రసరణ రావడము, ఇది చాలా ఇంపార్టెంట్. కోళ్ళకు చాలా మైక్రో క్లైమేట్ అంటారు, లోపల ఇచ్చే వాతావరణం అనుకూలంగా ఉంటే ఎంత వర్షాలు పడ్డా కానీ కోళ్ళు బాగా పెరుగుతాయి, ఉత్పాదక శక్తి తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎలకలు అనేది లోపలికి రానియకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటారు. అంటే ఆహారం తీసుకోవడమే కాకుండా అక్కడ కలుషితం చేస్తూ ఉంటాయి. సో ఎలకల నివారణ అనేది కూడా ఒక ప్రధానమైన సూచన. వర్షాకాలం రాకముందే ఇవన్నీ మనం క్లోజ్ చేసుకోవాలి. సార్, అదే లిటర్ అంటే ఏంటండి? ఈ వర్షాకాలంలో ఈ కోళ్ళకు సంబంధించి తరచుగా లిటర్ అంటున్నాను, ఎటువంటి యాజమాన్య పద్ధతులు వహించాలి? ఫస్ట్ ఏంటంటే లిటర్ ని ఏమంటారంటే మామూలుగా మనం వరి పొట్టు వాడుతూ ఉంటాం, తెలంగాణ ఏరియాలో వరి పొట్టు వాడుతూ ఉంటాము. దాన్ని ఉనుక అని కూడా అంటారు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మనం ఉనుక అంటాము, కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి నారు వాడుతూ ఉంటారు. ఇవంటి అంటే వీటికి బెడ్డింగ్ మెటీరియల్ నేల మీదనే ఉంచడం కాకుండా నేల పైన ఒక 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల వరకు మనము ఇవన్నీ పరుస్తాం. మొత్తం పరిస్థితి ఏమైందంటే ఈ లిటర్ ఏం చేస్తుందంటే కోళ్ళు విసర్జన చేసినప్పుడు ఆ విసర్జనలో తేమను గ్రహించేస్తుంది ఒకటి. రెండోది నేలని పొడిగా ఉంచుతుంది. అండ్ విసర్జనలో తేమ గ్రహించేసినప్పుడు అమోనియా రాకుండా ఉంటుంది. ఓకే, సో దీంతోడు కోళ్లకు వెచ్చదనం ఇస్తుంది. లిటర్ ఉంటుందంటే బయట చల్లగా ఉంది, లిటర్ వేయడం వల్ల లిటర్లో పడుకుంటే వాటికి వెచ్చగా ఉంటుంది. సో బయట చల్లగా ఉంది కానీ లిటర్లో పడుకోవడము దానికి హాయిగా ఉంటుంది. సో అండ్ అది ఎలాంటి దుష్ప్రభావం చూపించదు, కోళ్ళు ఆడుకోవడానికి అనువుగా ఉంటుంది, కోళ్ళు తోవడము ఆడుకోవడం దానికి ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే లిటర్లో కొన్ని రకాల లవణాలు, కొన్ని రకాల బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా లిటర్ మెటీరియల్లో దొరుకుతూ ఉంటాయి. సో లిటర్లో మనం చాలా ఇంపార్టెంట్ యాజమాన్యం చేయాలి. లిటర్ ఎంత అయితే మన కోళ్లకు ఉపయోగకరంగా ఉంటుందో, ఒకవేళ లిటర్ తడిస్తే జస్ట్ లైక్ మనము ఏదైతే మనము బట్టలు వేసుకుంటామో, బట్టలు తడిస్తే ఎలా ఉంటుంది మన ప్రభావం, మనం తడిచిన బట్టలతో, మన వర్షంలో తడిచిన బట్టలతో మనం ముందుకు నడుస్తూ ఉంటే పని చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది మన పైన, అలాగే సేమ్ సిచ్యువేషన్ కోళ్ళల్లో ఉంటుంది. సో ఒక లిటర్ తడిస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఏమవుతుందంటే విసర్జనలో ఉన్న తేమ గ్రహించదు, దానికి తోడు విసర్జనలో ఉన్న యూరిక్ యాసిడ్ అమోనియాగా మారుతుంది. సో అమోనియా విడుదల అవ్వడం స్టార్ట్ అయిపోతుంది కోళ్ళలో. అమోనియా షెడ్లో మొత్తము స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానితో అమోనియా నేరుగా ముక్కులోకి, కండ్లలోకి, నోట్లోకి వెళ్ళిపోతాం. సరే, ఇందాక మీరు అమోనియా వెలువడడం, స్ప్రెడ్ అవ్వడం మొత్తం షెడ్ నిండా, దానివల్ల వచ్చే దుష్ప్రభావం గురించి తెలియజేస్తున్నారు. ఎలా ఉంటుందంటే కోళ్ళల్లో లిటర్ తడవడం వల్ల, అంటే ఉనుకు తడవడం, పొట్టు తడవడం వల్ల ఏమవుతుందంటే పొట్టు వాటి పని ఏంటి, తేమను గ్రహించడం. కానీ ఆల్రెడీ పొట్టు తడిసిపోయింది. సో విసర్జనలో తేమ గ్రహించడం చేయదు. ఇంకా దానికి తోడు విసర్జనలో ఉన్న యూరిక్ యాసిడ్ ఏమవుతుందంటే అమోనియాగా విడుదలవ్వడం స్టార్ట్ అయిపోతుంది, ఫస్ట్ స్టెప్. సో ఈ అమోనియా విడుదలవ్వడం స్టార్ట్ అవ్వగానే ముక్కు మండడం, ముక్కులోకి ఎఫెక్ట్ కావడం, కళ్ళలోకి ఎఫెక్ట్ కావడం, నోట్లోకి పోవడం జరగడం స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏమవుతుంది, కన్నులు ఒబేసిటీ రావడం, గుడ్డిగా అవ్వడం, లేకపోతే నాసిక రంధ్రాల్లోకి వెళ్ళినప్పుడు శ్వాసకు సంబంధించిన వ్యాధులకు గురి కావడం, ఇది ప్రారంభం అవుతుంది. దాంతో అది నడిచినప్పుడు, తడిచిన లిటర్ మీద నడిస్తే ఎలాగో అయితే మనం పచ్చి కాళ్ళ మీద నడుస్తామో, ఏమైందంటే కాళ్ళల్లో పొక్కులు రావడం స్టార్ట్ అయిపోతుంది. అంటే బ్లిస్టర్స్ అంటారు, చిన్న చిన్న పొక్కులు ఇవ్వడం నడిచినప్పుడు. అది పడుకున్నప్పుడు ఏమవుతుంది, దాని ఛాతీ ఇక్కడ కింద నేల మీద ఆనుతుంది కాబట్టి ఛాతీలో కూడా పొక్కులు రావడం స్టార్ట్ అయిపోతుంది. సో శ్వాస తీసుకోవడం ఇబ్బంది, నడవడం ఇబ్బంది అవుతుంది, కూర్చోవడం ఇబ్బంది అవుతుంది, స్కిన్ మీద అన్ని పొక్కులు ఏర్పడడం, దానికి ఫీవర్ ఇష్యూ లేకపోతే శ్వాసకు సంబంధించిన వ్యాధులు రావడం స్టార్ట్ అయిపోతుంది. దీనికి తోడు రోగ నిరోధక వ్యవస్థ మెల్లగా క్షీణించడం స్టార్ట్ అయిపోతూ ఉంది. సో దీంతో పాటు దానా వినియోగం, నీరు వినియోగం క్రమేపీ తగ్గుతూ ఉండడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రభావం వల్ల ఏమవుతుంది, రోగాల బారిన పడుతూ ఉంటుంది. అదేవిధంగా పెరుగుదల క్షీణిస్తుంది. ఒకవేళ గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటే గుడ్లు నాణ్యత తగ్గిపోతుంది. ఒకవేళ పొదిగే గుడ్లు ఉంటే గుడ్లు పొదగవు, పిండ మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో లిటర్ని ఖచ్చితంగా మనము మంచిగా యాజమాన్యం చేయాలి. సో ఏం చేయాలి లిటర్ యాజమాన్యం అంటే, ఫస్ట్ సింపుల్ స్టెప్
తడవద్దు, లిటర్ తడవకుండా చూసుకోవాలి. ఒకవేళ లిటర్ తడిచింది అనుకోండి, ఎందుకు తడుస్తుంది, నీళ్ళు లీక్ అవుతున్నాయా లేకపోతే బయట నుంచి జెల్ వస్తుందా చూసుకొని అది కరెక్షన్ చేయాలి. రెండోది, కిక్కిరిస్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా లిటరు తడుస్తూ ఉంటుంది. సో తక్కువ కిక్కిరిస్గా ఉంచకుండా తక్కువ స్థల విస్తీర్ణం సమానంగా వాటికి ఇవ్వాలి. దానికి తోడు దానాలో కూడా ఎక్కువగా పీచు పదార్థము లేకపోతే ఎక్కువ ఉప్పు ఉండడం వల్ల కూడా విరోచనాలు అవుతూ ఉంటాయి. విరోచనాలు అయితే లిటర్ ఎక్కువగా తడవడం స్టార్ట్ అవుతుంది. సో వీటిని ఏం చేయాలి, మనం లిటర్ని ఎప్పటికప్పుడు దున్నుతూ ఉండాలి. కాళ్ళతో దున్నడమో లేకపోతే లిటర్ రేకర్ ఉంటుంది, లిటర్ రేకర్ చూసి తడిచిన లిటరు లేకపోతే ముద్దైన లిటరు లేకపోతే అది అట్టగట్టిన లిటర్ ఉంటుంది కదా, కేక్ ఫామ్ లిటర్ తీసేసి ఫ్రెష్ లిటర్ వేయాలి. ఒకవేళ ఇంకా మంచిగా యాజమాన్యం చేయాలంటే లిటర్లో ఏం చేయాలంటే మనం బూడిద లేకపోతే సూపర్ ఫాస్ఫేట్ ఈ రెండు 5:1 రేషియోలో కలుపుకొని లిటర్లో కలపడం వల్ల ఏమవుతుందంటే లిటర్లో అమోనియా శాతం తగ్గడము, దాటి pH తగ్గడం అవుతూ ఉంటుంది. సో తేమని కూడా గ్రహించేస్తుంటుంది. కాబట్టి లిటర్ పొడిగా ఉండడం ఇంపార్టెంట్. సో లిటర్ పొడిగా లేకపోతే ఇంకో ఇంపార్టెంట్ ప్రాబ్లం వస్తుంది. శ్వాసకు సంబంధించిన వ్యాధులతో పాటు ఏమవుతుందంటే ఒక పరాన్నజీవి వస్తుంది, కాక్సీడియా అనే వ్యాధి వస్తుంది. ఐమీరియా అనే ఒక పరాన్నజీవి ఉంటుంది. ఏంటంటే రక్త కణాల్లో ఉంటుంది అనమాట, అంటే ఇక్కడ పేగులలో ఉంటుంది. సో పేగులలో ఉండడం వల్ల ఏమవుతుందంటే విరోచనాలు స్టార్ట్ అయిపోతాయి. సో విరోచనాలు ఎలా ఉంటాయంటే ఆ విరోచనాలు కూడా రక్తంతో కూడిన విరోచనాలు వస్తాయి. సో అటు శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి, అటు విరోచనాలు ఉంటాయి, రక్తంతో కూడిన విరోచనాలు ఉంటాయి. సో శరీరానికి స్కిన్కి సంబంధించిన బ్రెస్ట్ బ్లిస్టర్స్ అంటారు, కాళ్ళలో పొక్కులు అంటారు. దాంతో రోగనిరోధక వ్యవస్థ క్షీణించిపోతూ ఉంటుంది, ఇతర వ్యాధులకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. గుడ్లు పెట్టడము, పెరుగుదల, నాణ్యత ఇవన్నీ లోపిస్తూ ఉంటాయి. సో రైతు కంపల్సరిగా గాలి ప్రసరణ వచ్చినట్టు చూసుకోవాలి, తడవకుండా చూసుకోవాలి. లిటర్ ఎప్పటికప్పుడు దున్నుతూ ఉండడము లేకపోతే లిటర్లో మనము పొడిగా ఉంచడము. మొత్తానికి ఇలా వర్షాకాలంలోని వర్షం పడడం వల్ల ఎటువంటి మాయిశ్చర్ వచ్చేసి తేమ రావడం వల్ల వ్యాధి నిరోధక శక్తి ఇవన్నిటికీ ప్రభావం చూపిస్తుంది కాబట్టి లింక్ ఉంటుంది. కాబట్టి లిటర్ తడవకుండా చూసుకోవడం అనేది ప్రధాన అంశం అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ నీళ్ళు అనేది వాటర్ సదుపాయం అనేది ఎటువంటి సదుపాయాలు కల్పించాలి, మంచినీటిని ఎలా ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వకపోతే ఎలాంటి ప్రభావం వస్తుంది అంటారు? సింపుల్ అండి. మన పరిస్థితుల్లో తీసుకుంటే మనం ఏం చేస్తుంటాము, వర్షాకాలంలో సింపుల్గా మనం వేడి నీళ్ళు కాసి తాగుతుంటాం, లేకపోతే నీళ్ళు ఫిల్టర్ చేస్తూ ఉంటాం. లేకపోతే మనకి ఎక్కడన్నా అక్కడ ఊర్లో ఫిల్టర్ దొరికితే ఆ ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చేసి మనము ఆ ఫిల్టర్ వాటరు మనము తాగుతూ ఉంటాం. ఎందుకు అంటే ఏమవుతుందంటే ఫిల్టర్ వాటర్ వాటర్ ఎందుకు అవుతుంది, వాటర్ కలుషితం అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి సోర్స్ మనకు బోర్వెల్ దగ్గర ఏమవుతుంది, డ్రైనేజ్ వాటర్ కంటామినేషన్ అవుతూ ఉంది. అంటే కాలువ నీళ్ళు, మురికి నీళ్ళు కంటామినేషన్ అవుతూ ఉన్నది. లేకపోతే పైప్ లైన్ ఇరిగింది, పైప్ లైన్లో డ్రైనేజ్ వాటర్ కలుషితం. మెయిన్గా వాటర్ కంటామినేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ బాగా ఫ్లడ్డింగ్ అయిపోతుంది, వర్షాకాలంలో పైపులు పగిలిపోవడము ఎక్కడో ఒక మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. లేకపోతే వాటర్ ట్యాంక్లో పైకప్పు ఓపెన్ ఉంటుంది, వర్షపు నీళ్ళు వస్తూ ఉంటాయి, లేకపోతే కాకులు వచ్చి నీళ్ళు తాగడము, కాకులు రెట్టేయడము జరుగుతూ ఉంటాయి. సో మొత్తానికి వాటర్లో బ్యాక్టీరియల్ లోడ్ పెరిగిపోతుంది. అది కూడా ఏం బ్యాక్టీరియా, విరోచనాలు కలిగించే బ్యాక్టీరియా లోడ్ పెరుగుతూ ఉంటుంది. సో వాటర్ నాణ్యత ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. సో వాటర్ నాణ్యత చెక్ చేసుకోవడానికి మనం వాటర్ని తీసుకెళ్ళి టెస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్లో pH ఎంత ఉందో చూసుకోవాలి. వాటర్లో pH ఎలా ఉండాలంటే 5.6, 6.2 వరకు ఉండాలి. pH పేపర్ దొరుకుతుంది. అసిడిక్ pH ఉంటే ఏమవుతుందంటే వ్యాధి కలిగించే క్రిములు వ్యాధి కలిగించే బ్యాక్టీరియా పెరగదు. సో వాటర్ pH ని మనం ఖచ్చితంగా అసిడిక్ సైడ్ ఉంటే 5.5, 6 మధ్యలో ఉండాలి. 7 దాటకూడదు. 7 దాటిందంటే మనకి ఈ కోలై అనే బ్యాక్టీరియా పెరగడం స్టార్ట్ అయ్యి విరోచనాలు అవుతూ ఉంటాయి, కొలిబాసిలోసిస్ అని అంటాం. సో ఏం చేయాలి మరి వాటర్ నాణ్యత ఉండాలి అంటే సింపుల్ అండి. వాటర్ పైప్ లైన్స్ క్లీన్ చేయడము, వాటర్ సోర్స్ బోర్వెల్ ఉంటుంది కదా, బోర్వెల్ దగ్గర నుంచి వచ్చే దగ్గర కంటామినేషన్ కాకుండా చూసుకోవాలి. పెద్ద ఫార్మ్స్ అయితే వాటర్ ఫిల్టర్స్, వాటర్ సాఫ్ట్నర్స్, లేకపోతే దానికి సంబంధించిన క్లోరినేషన్, వాటర్లో మనం బ్లీచింగ్ పౌడర్ కలపడము, క్లోరిన్ కలుపుతూ ఉంటాం కదా, మనం మున్సిపల్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుతాం కూడా, క్లోరినేషన్ చేయాలి. ఇంకా పెద్ద ఫార్మ్స్ ఒకవేళ వాళ్ళ దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ ఉంది అనుకుంటే రివర్స్ ఆస్మోసిస్ పెట్టుకోవడము, ఓజనైజింగ్ చేయడము, ఇవన్నీ చేయడం ద్వారా వాటర్ని మనము బ్యాక్టీరియాలో తగ్గిస్తాము, కంటామినేషన్ తగ్గిస్తాము, వాటర్ నాణ్యత మెయింటైన్ చేస్తాము, pH మెయింటైన్ చేస్తాము, బ్యాక్టీరియా లోడ్ పెరగకుండా చూస్తాము. ఫీకల్ కొలిఫార్మ్స్ అంటాం, అంటే డ్రైనేజ్ వాటర్ కంటామినేషన్ కాకుండా
చూసుకోవడము. మనం రోజు ఒక్కరోజు కాదు, రోజు ఫస్ట్ రాగానే వాటర్ క్వాలిటీ నీళ్లు పెట్టే ముందే వాటిని pH వాల్యూ ఎంత ఉంది అనేది ఖచ్చితంగా చూసుకుంటే మనకు వాటర్లో 90% ఆఫ్ ద డిసీజెస్ లిటర్ అండ్ వాటర్ ద్వారానే వస్తాయి. సో ముందుగా అంటే వాటర్ పెట్టే ముందు ఖచ్చితంగా నాణ్యతను ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే పెట్టాలంట. సో అదేవిధంగా దాణాలు అంటే కోళ్ళకి అన్ని కోళ్ళు పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దాణాలు ఎలాంటి దాణా ఇస్తూ ఉంటారు అంటే మంచి గుడ్లను కానీ మంచి కోళ్ళను కానీ రావాలి అంటే క్వాలిటీ గుడ్లు కానీ రావాలంటే ఎటువంటి దాణాలు ఇస్తుంటారు, ఎటువంటి నాణ్యత పరమైన దాణా, దాంట్లో వచ్చే మార్పులు కూడా? అవునండి, వర్షాకాలంలో ఎలాంటి మార్పులు చేయాలి? సో సాధారణంగా ఏం చేస్తామంటే బ్రాయిలర్ కోళ్ళల్లో చూసినట్టయితే ఫాస్ట్గా పెరుగుతాయి బ్రాయిలర్ కోళ్ళు. అంటే ఒక 6 వారాల్లోనే 2 కిలోలు 2.5 కిలోల వచ్చే వాటికి జన్యుపరంగా సామర్థ్యం ఉంది వాటికి. సో ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ బర్డ్స్కి ఏం చేస్తారంటే హై ప్రోటీన్ డైట్, హై ఎనర్జీ డైట్, అంటే శక్తి ఎక్కువగా ఉన్నది, మాంసకృతులు ఎక్కువ ఉన్న దానాన్ని మనం ఇస్తూ ఉంటాం. అది కూడా గొలికల రూపంలో ఇస్తూ ఉంటాం. అదే లేయర్ కోళ్ళకు చూసినట్టయితే గుడ్డు నాణ్యత, గుడ్డు సైజు ఎక్కువగా రావడానికి, పెంకు నాణ్యత బాగుండడానికి దానికి లేయర్ డైట్ ఇస్తూ ఉంటాం. అందులో లవణాలు, వైటమిన్స్ ఇలాంటివి ఎక్కువగా అందించేటట్టు, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉండేటట్టు చూస్తూ ఉంటాం. సో వర్షాకాలం వచ్చింది, వర్షాకాలంలో ఏమైంది, చలి పెట్టడము, లేకపోతే వణుకడము, లేకపోతే శక్తి తగ్గడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఏం చేస్తుందంటే కోడి ఆర్ బ్రాయిలర్ కోడో లేకపోతే లేయర్ కోడో తీసుకున్న దాన ఏం చేస్తుందంటే బాడీ లోపల వేడిని ఉత్పత్తి చేయడానికి దానాన్ని వినియోగిస్తుంటాయి. మన బాడీలో వేడి ఉత్పత్తి కావాలి, ఉత్పత్తి అయితేనే మనం బయట ఉష్ణోగ్రత తట్టుకుంటాం. సో తిన్న ఫీడ్ అంతా వేడిని ఉత్పత్తి చేయడానికే అది పెడతా ఉంటుంది. సో తద్వారా ఏమవుతుంది, పెరుగుదలను తగ్గడము, గుడ్డు నాణ్యత తగ్గడము, గుడ్డు సైజ్ తగ్గడము, పెంకు నాణ్యత తగ్గడము అవుతూ ఉంటుంది. ఒకవేళ పెరిగే పిల్లలైతే ఫాస్ట్గా పెరగడము ఉండవు అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము అంటే దానాలో కొవ్వు శాతం పెంచుతాం. కొంచెం దానాలో ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. అలాగే దానాలో రోగనిరోధక శక్తి పెంచడానికి విటమిన్స్, మినరల్స్ 2 నుంచి 3 ఇంతలు మన ఇచ్చే దానికన్నా కొంచెం 2 నుంచి 3 ఇంతలు ఎక్కువ ఇవ్వాలి. ఒకవేళ గొలికల రూపంలో ఇస్తే దానాలో తేమ శాతం ఉండకుండా చూసుకోవాలి. దానా డ్రై అవ్వాలి అండ్ గొలికల రూపము. మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ, దానా నాణ్యత మంచిగా. ఏంటంటే చాలా ఏం చేస్తారంటే బయట మార్కెట్లో వ్యాపారులు తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు. ఓల్డ్ దానాన్ని తీసుకొచ్చి పాత దానాన్ని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. సో రైతు గ్రహించాలి, మంచి క్వాలిటీ ఉన్న దానా, లేకపోతే బ్రాండెడ్ దానా, లేకపోతే క్వాలిటీ నాణ్యత ప్రమాణాలు మెయింటైన్ చేసే కంపెనీల దగ్గర దానా తీసుకోవాలి మోస్ట్. తర్వాత ఒకవేళ దానా మనము తీసుకున్నట్టయితే అది 15 రోజుల లోపల 20 రోజుల లోపల వాడాలి. అంతేగాని 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ 6 మంత్స్ నిల్వ చేసిన దానాన్ని మనం వర్షాకాలంలో వాడిన ఎడలు ఏమవుతుందంటే బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది. బూజు పట్టడం వల్ల ఏమవుతుందంటే అందులో ఫంగస్, ఒక శిలీంధ్రం వస్తుంది. ఈ శిలీంధ్రం ఎలా ఉంటుందంటే అది టాక్సిన్స్ విడుదల చేస్తుంది, అది విష పదార్థాలు, విషాన్ని విడుదల చేస్తుంది. సో ఇలాంటి టాక్సిన్స్ తిన్న దానా కోళ్ళు తిన్నట్టయితే ఏమవుతుందంటే వాటి లివర్ అంటే కాలేయం ఉంటుంది కదా, అది తొందరగా చెడిపోయి రోగనిరోధక శక్తి క్షీణించి పెరుగుదల తగ్గుతూ ఉంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ముడి పదార్థాలు అంటే మనం సేకరించేటప్పుడే రైతు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి? ఎక్కడి నుంచి అంటే కంటామినేట్ అయిన ముడి పదార్థాలు ఇందాక మీరు చెప్పినట్టు చీప్ గా దొరుకుతున్నాయి తక్కువ రేట్ కానీ, అంటే ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలంట? ఏమవుతుందంటే వర్షాకాలంలో దానా ముడి పదార్థాలు మనం కొనుక్కున్నప్పుడు ఏమైందంటే ఎండలు ఉండవు కాబట్టి సరిగా ఎండవు, అవి వాటిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. మనము బియ్యము, నూకలు, సజ్జలు, గోధుమలు కొన్నప్పుడు ఏం చేస్తాము, డ్రైగా ఉన్నాయో లేవో చూస్తాం, పొడిగా ఉన్నాయో లేవో చూస్తూ ఉంటాం. సో రైతులు కూడా మెయిన్గా మక్కలు దానాలో ఒక 100 కిలోలు దానా చేస్తే అందులో 60 నుంచి 70 కిలోలు మక్కలు కలుపుతాం. మక్కలు డ్రై అయినాయా లేవో చూసుకోవాలి, మక్కల్లో బూజు ఉండకుండా చూసుకోవాలి, మక్క క్వాలిటీ ఉండాలి, పెద్ద సైజు గింజ ఉండాలి, అందులో ఎలాంటి బూజు లేకపోతే ఎలాంటి నల్లటి గీతలు ఉండకుండా నాణ్యమైన ముడి పదార్థాలు, మెయిన్గా మక్కలు, సోయాబీన్ మీల్ అంటే నూనె తీసినాక వచ్చిన ఉప ఉత్పత్తిని సోయాబీన్ మీల్ అంటారు. మెయిన్గా సోయాబీన్ మీల్ అండ్ మక్కలు వాడతాం. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మంచి నాణ్యత ఉండాలి, తేమ శాతము 10%కి మించకుండా ఉండేటట్టు బూజు లేని పదార్థాలు మనం కొనుక్కోవాలి. అది కూడా నిల్వ చేసేటప్పుడు కూడా మంచి
పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఎందుకంటే ఏం చేస్తారంటే బ్యాగులు కొని ఒక రూమ్లో వేసేస్తాం. రూమ్లో వేసినప్పుడు గోడలు పచ్చిగా అవ్వడము, లేకపోతే నేల తేమ ఉండడము జరుగుతూ ఉంటాయి. ఏమవుతుందంటే గోడ సంచుల్ని మనము దగ్గర ఉంచినప్పుడైతే ఆ గోడ నుంచి తేమ గ్రహించేస్తారు, మాయిశ్చర్ గ్రహించేస్తారు. నేల కింద నుంచి కూడా మాయిశ్చర్ గ్రహించేస్తారు. సో ఈ గ్రహించేసి మనమేమో ఖర్చు పెట్టి అతిగా డబ్బులు వెచ్చించుకుంటాము, మనం తీరా వాడేటప్పుడు చూస్తే అంత బూజు పట్టి ఉంటుంది. సో అది బూజు పట్టిన దాన పోషకాలు ఉండవు, దానికి తోడు విష పదార్థాలు ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మంచి నాణ్యమైన కొనాలి. నిల్వ చేసేటప్పుడు కూడా గోడ నుంచి దూరంగా, నేల నుంచి కొంచెం ఎత్తైన ప్రదేశంలో, కొంచెం చెక్కలో ఎలాంటి పీటలో వేసేసి దాని మీద పెట్టడం వల్ల తడవకుండా ఉంటుంది. అండ్ పైకప్పు నుంచి కూడా వాటర్ రాకుండా దాన్ని మంచిగా టైట్గా ఏదన్నా పాలిథిన్ బ్యాగ్ వేసేసి నీట్గా మనం ప్యాక్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. అండ్ సంచులు పెట్టేటప్పుడు కూడా ఒక సంచి మీద ఒక సంచి, మ్యాక్సిమం 10 సంచులో 15 సంచుల కన్నా ఎక్కువ మించకూడదు. అంతేగాని పెద్దగా ఏపుగా ఇప్పుడు ఉంచడం వల్ల ఏమవుతుందంటే పైకప్పు నుంచి కూడా చొరబడకుండా వాటి మధ్య అంటే ఒకదాని మీద ఉండడం వల్ల కూడా వాటి మధ్య గాలి చొరబడకుండా ఉండడం వల్ల కూడా బూజు పడే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఇంకొక ప్రాబ్లం వస్తుంది, నిల్వ చేసినప్పుడు కూడా ఎలుకలు వచ్చేస్తాయి. ఎలుకలు వచ్చేసి మొత్తం తింటుంటాయి, దాని విసర్జన కూడా అందులో వేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనము తగు జాగ్రత్త చర్యలు, స్టోరేజ్, ఫీడ్ స్టోరేజ్లో కూడా మనము బూజు పట్టకుండా, ఎలుకలు రాకుండా, లేకపోతే పురుగులు రాకుండా, పురుగు వస్తుంటుంది దాన గింజలలో కూడా పురుగు రాకుండా మనం తగు చర్యలు తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. సార్ అదేవిధంగా కోళ్లలో ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏంటంటారు? ఓకే, వ్యాధులు రాకుండా ఏం చేయాలంటే? వర్షాకాలము ఇందాక చెప్పినట్టు పొట్టు వల్ల, అంటే లిటర్ వల్ల, గాలి వలన. ఇంపార్టెంట్ ఏంటంటే వెంటిలేషన్. షెడ్లో వ్యాధులు వెంటిలేషన్ వల్లనే వస్తూ ఉంటాయి. వెంటిలేషన్ సరిగా లేదు. వెంటిలేషన్ అంటే ఏంటి అంటే మెయిన్గా షెడ్లో ఉన్న గాలి. షెడ్లో గాలి ప్రసరణ లేకపోతే ఏం పెరుగుతుందంటే అమోనియా పెరిగింది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది, దుమ్ము పెరిగింది, అలాగే గాలిలో ఉన్న తేమ పెరిగింది. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఇంపార్టెంట్ అంటే దుష్ప్రభావం కలిగించడానికి చాలా దోహదపడుతుంటాయి. అమోనియా, కార్బన్ డైఆక్సైడ్, తేమ, దుమ్ము. సో ఇవి బయటికి పోయేటట్టు చూసుకోవడము, అలాగే బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ అంటే మంచి స్వచ్ఛమైన గాలి రావడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ వస్తుంది. సో ఆక్సిజన్ రావాలి, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, వేడి గాలి, అలాగే దుమ్ము బయటికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇవి 4 ఉన్నాయి అంటే వెంటిలేషన్ లేనట్టు. వెంటిలేషన్ లేకపోతే ఏమవుతుంది, శ్వాసకు సంబంధించిన వ్యాధులు స్టార్ట్ అవుతాయి. శ్వాసకు సంబంధించిన వ్యాధులు, తర్వాత విరోచనాలు స్టార్ట్ అవుతాయి. అంటే నోటి ద్వారా తీసుకునేది వాటర్ అండ్ ఫీడ్ వ్యాధులు వస్తాయి. శ్వాసకు సంబంధించిన వ్యాధులు, గాలి ప్రసరణ సరిగా లేకపోతే శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఏంటంటే మెయిన్గా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, తర్వాత పేగులకు సంబంధించిన వ్యాధులు, కడుపులో విరోచనాలకు సంబంధించిన వ్యాధులు అవుతాయి. ఈ రెండుటికి తోడ ఏమవుతుంది, రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. తగ్గడం వల్ల ఇంకా ఇతర వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్, తర్వాత పరాన్నజీవులు, ఇవన్నీ ఒకదానికొకటి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కదా, వస్తాం. ఏ జీవులైనా వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ తగ్గిందంటే త్వరగా వైరల్ వ్యాధులు, బ్యాక్టీరియల్ వచ్చే అవకాశం. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ హైగా బ్రాయిలర్ కోళ్ళు తీసుకున్నట్టయితే, లేయర్ కోళ్ళు తీసుకున్నట్టంటే బాగా జన్యుపరంగా ఎలా తయారు చేశారంటే ఎక్కువగా ఉత్పాదక శక్తి, ఎక్కువగా గుడ్లు ఉత్పత్తి, ఎక్కువగా తొందరగా బరువు రాయేటట్టు జన్యుపరంగా తయారు చేశారు. కాబట్టి వాటి రోగనిరోధక వ్యవస్థ క్షీణించిందంటే ఇక పెరుగుదల లోపించేస్తే వ్యాధులకు ఈజీగా గురవుతాం. సార్ వర్షాకాలంలో కోళ్లలో ఉత్పాదక శక్తి తగ్గితే ఏం చేయాలంటారు, ఎలా తగ్గుతుందంటారు, దీనికి గల కారణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు? అది చాలా ఇంపార్టెంట్ అండి. మన రైతులు బ్రాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆదాయం కొరకు పెంచుకుంటారు. అంతేగాని వాళ్ళు ఏదో ప్యాషన్ కోసమో లేకపోతే హాబీగా పెట్టుకోరు. ఏంటంటే వ్యాపారం. ఇప్పుడు పెద్ద రైతులు ఏంటంటే వాణిజ్య స్థాయిలో ఎలా పెంచుతారంటే 42 రోజులలో బ్రాయిలర్ బ్యాచ్ వెళ్ళిపోవాలి. గుడ్లు పెట్టే కోళ్ళు అంటే 18 వారాలు 20 వారాల నుంచి గుడ్లు పెట్టడం స్టార్ట్ అయ్యి 72 వారాలు 80 వారాలు కొన్నిసార్లు 100 వారాల వరకు గుడ్లు పెడతా ఉంటాయి. సో వాళ్ళు ఏంది, ఎంత దానా ఇచ్చామో, ఎంత పెట్టుబడి పెట్టామో, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత నికర లాభం వచ్చింది అనేది మనము లెక్కలేసుకుంటాం. బ్యాచ్కి ఒక బ్రాయిలర్ బ్యాచ్ తీసుకుంటే సంవత్సరంలో ఒక షెడ్లో 6 నుంచి 7 బ్యాచ్లు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒక బ్యాచ్ 6 వారాలు, బ్యాచ్ మధ్యలో 2 వారాల గ్యాప్ ఇచ్చేసి మనం ప్రతి 8 వారాలు ఒక్కొక్క బ్యాచ్ వేస్తూ ఉంటాం. సో
వర్షాకాలమో లేకపోతే చలికాలం వలనో లేకపోతే ఎండ తీవ్రత వలనో ఏమవుతాయంటే కోళ్ళు వ్యాధులకు గురవ్వడము, లేకపోతే రోగనిరోధక శక్తి క్షీణించడము, ఇవన్నీ అవ్వడం వలన వాటికి ఉత్పాదక శక్తి బరువు రాదు, గుడ్లు పెట్టవు. సింపుల్. వాళ్ళకు రైతుకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే 42 రోజులలో 2.5 కిలోల బరువు రావాలి. సంవత్సరంలో గుడ్లు పెట్టే కోళ్ళు అయితే 330 నుంచి 340 గుడ్లు పెట్టాలి. కానీ రోగనిరోధక శక్తి క్షీణించింది అంటే అవేం చావవు, కాకపోతే ఉత్పాదక శక్తి తగ్గుతుంది, వ్యయం ఎక్కువైంది, పెట్టుబడి ఎక్కువైంది, నికర లాభము తగ్గిపోయింది. సో ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తాము, ప్రివెన్షన్ ఎప్పుడైనా కోళ్ళల్లో నివారణ ఇంపార్టెంట్, చికిత్స కన్నా. చికిత్స చేయడము లాస్ట్గా తీసుకునే చర్య. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ముందు జాగ్రత్తగా నివారణ చర్యలు ఏం చేపడతాం, బ్యాచ్కి మధ్య వ్యవధి, అందులో మెయింటెనెన్స్, క్లీనింగ్, డిస్ఇన్ఫెక్షన్, డిజీజెస్ రాకుండా, వ్యాధులు రాకుండా మనం సైకిల్ని కట్ చేయడం ద్వారా మనము ముందుగానే షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుంటాం. దాని తర్వాత నాణ్యమైన కోడిపిల్లలు, తర్వాత నాణ్యమైన దాన, స్వచ్ఛమైన నీరు, షెడ్లో స్వచ్ఛమైన గాలి, వాటికి స్ట్రెస్, ఒత్తిడి లేకుండా ఉండడానికి, మనం స్ట్రెస్ లేకుండా చూడడానికి, స్వచ్ఛంగా పెరిగేటట్టు చూడడానికి ఇవన్నీ చేస్తే వాటి వ్యాధికి గురి కాకుండా మనం చూసుకోవాలి. అండ్ టీకాలు, సకాలంలో నట్టల నివారణ చేయడం ద్వారా ఇవన్నీ లోపల పరాన్నజీవుల బెడద, బాహ్య పరాన్నజీవులు, అంతర్పరాన్నజీవుల బెడద లేకుండా వాటికి ఇచ్చేసి టీకాలు ఇవ్వడం ద్వారా ఏమైందంటే కొన్ని వైరల్ వ్యాధులు లైక్ కొక్కెర వ్యాధి, మసూచి వ్యాధి, తర్వాత ఇతర అంటువ్యాధులు రాకుండా మనము టీకాల నియమావళి తూచా తప్పకుండా సక్రమంగా ఏ ఏజ్లో ఇవ్వాలి టీకా, ఆ ఏజ్లో ఎంత డోసులో ఇవ్వాలి, ఏ రూట్లో ఇవ్వాలి అనేది పద్ధతిగా మనము పాటించాలి. సార్, అదేవిధంగా నట్టల నివారణని ఏ విధంగా చేపట్టాలి అంటారు? మీరు చెప్పినట్టుగానే టీకాలను ఏ సమయాల్లో, ఇప్పుడు ఒక కోడిపిల్ల పుట్టిన తర్వాత టీకాలను ఏ సమయాల్లో ఇవ్వాలంటారు, ఎన్ని విడతలుగా ఇవ్వాలంటారు? సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, పెద్ద కోళ్ళల్లో గుడ్లు పెట్టే కోళ్ళు లేకపోతే నాటుకోళ్ళు మనం పెరట్లో పెంచుకునే కోళ్ళకి ఏం చేస్తామంటే అవి బయట వెళ్ళి తింటుంటాయి, లేకపోతే వాటర్ దొరకకపోతే మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, లేకపోతే డ్రైనేజ్ వాటర్ తాగుతూ ఉంటాయి. సో వాటికి మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ వాటి లోపల ఒకవేళ ఏమన్నా చనిపోతే మనం లోపలిని మనం పోస్ట్మార్టం చేసి చూసినట్టయితే లోపల విపరీతమైన అంతర్పరాణ జీవులు ఉంటాయి. అంటే ఏలిక పాములు, రౌండ్ వామ్స్, టేప్ వామ్స్, లేకపోతే హుక్ వామ్స్, ఎన్నో రకాల పరాన్నజీవులు లోపల ఉండిపోతాయి. అవి ఏం చేస్తుంటాయి, రక్తం తాగుతూ ఉంటాయి. అలాగే బాహ్యంగా కూడా పేన్లు, పిడుదులు, టిక్స్, మైట్స్, లైస్ అంటూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. సో సింపుల్ అండి, ప్రతి 3 నెలలకు ఒకసారి వాటికి ఒక డీవార్మింగ్ నట్టల నివారణ మందు నీటిలో కలిపి ఇవ్వాలి. సో అదేం చేస్తుంది అంటే అంతర్గా ఉన్న జీవులు బాహ్యంగా ఉన్న జీవులను నిర్మూలించేస్తాయి. సో రక్తం దాడడం ఉండదు, వాటికి పెరుగుదల ఆస్కారంగా ఉంటుంది, రోగనిరోధక వ్యవస్థ పటిష్టపరుస్తుంది. ఇలాంటి డివార్మింగ్ చేశాక ఒక 15 days 20 days తర్వాత వాటికి టీకాలు ఇవ్వాలి. ప్రతి 6 నెలలకు 2 టీకాలు ఇంపార్టెంట్గా. పెరట్లో పెంచుకునే కోళ్ళకైతే ఇంపార్టెంట్గా 2 టీకాలు రైతులు గమనించాలి, లేకపోతే నోట్ చేసుకోవాలి. కొక్కర వ్యాధి టీకా, మసూచి వ్యాధి టీకా అనేది 2 టీకాలు ఉంటాయండి. సో ఈ కొక్కర వ్యాధి టీకాలు చిన్న పిల్లల్లో ఉన్నప్పుడు మనము కంట్లో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క, లసోటా అనేది ఒక టీకా వేస్తాము. వేయడం వల్ల ఏమవుతుందంటే ఇనీషియల్గా చిన్నపిల్లల ఉన్నప్పుడు ఆ టీకాలు వాటికి రోగనిరోధక వ్యవస్థని పటిష్టపరుస్తాయి. ఒకవేళ పెద్ద కోళ్ళు ఉంటే R2B అనేది ఒక రాణికేతు డిజీజ్ అనే ఒక వ్యాధి, ఇదే కొక్కర వ్యాధి అంటాము, దాన్ని RD అని కూడా అంటాము. దీనికి సంబంధించిన ఒకటి సబ్క్యూటేనియస్గా అంటే చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఒక టీకా ఇస్తాం. ఇది ప్రతి 6 నెలలు తూచా తప్పకుండా పాటించాలి. అలాగే చిన్నపిల్లలు ఇంకో వ్యాధి వస్తుంది, మసూచి, మనకు చికెన్ పాక్స్ వస్తుంది కదా, చికెన్ పాక్స్ అమ్మతల్లి అంటుంటాం, ఇలాంటి వ్యాధి కూడా వచ్చేస్తుంటాయి, మసూచి వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మసూచి వ్యాధి నివారణకి మనము ఒక 35 రోజులు అంటే 7వ వారం 8వ వారం ఒక టీకా, తర్వాత ఒక 3 నెలల తర్వాత ఇంకో టీకా, మసూచి వ్యాధి టీకా, ఇది ఇవ్వాలి. ఇవి 2 టీకాలు ఏంటంటే పెరటి కోళ్ళ గురించి ప్రభుత్వము గవర్నమెంట్ ఏం చేసింది అంటే పశువైద్య చికిత్స అంటే హాస్పిటల్స్లో, పశువైద్యశాలల్లో ఉచితంగా అందుబాటు చేసింది.
సో ఒకవేళ పెరట్లో పెంచుకునే రైతులు కోళ్ళు పెంచుకుంటే వీళ్ళు దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించినప్పుడు వాళ్ళకు ఉచితంగా టీకాలు ఇస్తారు. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి సాయంత్రం పూట ఆ ఊర్లో మొత్తం అన్ని కోళ్ళకు టీకాలు ఇస్తారు. సో ఈ 2 మసూచి వ్యాధి, కొక్కర వ్యాధి టీకా, మూడో పని నట్టల నివారణ. ఈ 3 చేశామంటే రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, వ్యాధుల గురి కాకుండా ఉంటుంది, ఉత్పాదక శక్తి తగ్గకుండా ఉంటుంది, హ్యాపీగా ప్రొడక్షన్ బాగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు బారిన పడుతుంటాయి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఇంతకు మీరు చెప్పినట్టుగానే ఎంత కాదనుకున్నా, ఎంత క్లీన్గా ఉంచినప్పటికీ కూడా మాయిశ్చర్ అనేది కింద ఉంటుంది, లిటర్ అనేది తడుస్తుంది, అమోనియా అనేది వెలువడుతుంది. ఎక్కువ ఎంత ఖచ్చితంగా వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలోనే కోళ్ళను ఒకే దగ్గర పెంచుతూ ఉంటారు. సో వాటికి ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎటువంటివి వస్తాయంటారు? వచ్చినప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఓకే, శ్వాసకు సంబంధించిన వ్యాధులు మెయిన్గా ఎలా గుర్తించాలి? మెయిన్గా ఏంటంటే వైరల్ వ్యాధులు ఉండొచ్చు, బ్యాక్టీరియల్ వ్యాధులు ఉండొచ్చు. వైరల్ వ్యాధులు ఎలా ఉంటాయంటే హ్యూజ్ మోర్టాలిటీ అంటే చనిపోతాయి, మనకు సడన్గా చనిపోవడం స్టార్ట్ అవుతుంది. కొక్కర వ్యాధి అంటాము, లేకపోతే ILT అంటే ఇన్ఫెక్షస్ లారింగోట్రాకిటిస్ అంటాము, బ్రాంకైటిస్, ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్, బ్రాంకస్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఈ వైరల్ వ్యాధులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ బ్యాక్టీరియల్ వ్యాధులు వస్తాయి. వైరల్ వ్యాధులు రాగానే సెకండరీ ఇన్ఫెక్షన్గా బ్యాక్టీరియల్ వ్యాధులు. మెయిన్గా ఇంపార్టెంట్ CRD అంటాం, అంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్. అంటే ఆ వ్యాధి వచ్చినప్పుడు కోడి చనిపోదు, కానీ తరచుగా శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి. మనం షెడ్ దగ్గర నిల్చుంటే గురక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అన్ని కోళ్ళు నోరు తెరిచి శ్వాస తీసుకుంటుంటాయి. ఒకవేళ శ్వాస తీసుకుంటే ఆ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. షెడ్ బయట నుంచే మనం అరికట్టేయచ్చు. సో ఎక్కువగా రేల్స్ వస్తూ ఉంటాయి. దానికి తోడు మళ్ళా రోగనిరోధక వ్యవస్థ క్షీణించిపోయి ఇంకా ఇతర వ్యాధులకు కొరైజా వ్యాధి, కళ్ళు ఉబ్బడము, నెత్తి పెద్దగా అవ్వడము, కండ్ల నుంచి స్రవాలు రావడము, ముక్కులో నుంచి స్రవాలు రావడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. లేబర్డ్ బ్రీతింగ్, కడుపులో నుంచి శ్వాస తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని కోళ్ళు ఏంటంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బ్లడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ సిమ్టమ్స్ చూస్తుంటే కొన్ని సడన్గా చనిపోతాయి, కొన్ని దీర్ఘకాలికంగా వ్యాధితో బాధపడుతూ ఉంటాయి. ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది, గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంది, CRD లాంటి వ్యాధులు ఎలా ఉంటాయంటే వాటి తల్లి నుంచి కూడా కోడి పిల్లలు కూడా ఇమీడియట్గా ఒక్కరోజుకే వచ్చేస్తూ ఉంటాయి. సడన్గా ఒక్కరోజు పిల్లలకు కూడా తల్లి నుంచి సంక్రమిస్తూ ఉంటాయి వ్యాధి శ్వాసకు సంబంధించి. అయితే మీరు ఇప్పుడు కుంజు పిట్టలు, లేయర్ కోళ్ళు, మామూలు కోళ్ళు అండ్ బాతులు వీటన్నిటికి కూడా వీటిని ఇటువంటి జాగ్రత్తలు వహించాలంటారు? సేమ్ ఇదే విధంగా? ఎస్ అండి, మీరు ఇందాక అన్నారు కదా కంజులు అన్నాం. కంజులు అంటే క్వేల్స్ అంటారు ఇంగ్లీష్లో, లేకపోతే దాన్ని బటేర్ అంటారు హిందీలో, లేకపోతే బురక పిట్టలు అంటారు తెలంగాణ లోకల్ లాంగ్వేజ్లో తీసుకున్నట్టే బురక పిట్టలు. అవి ఎంత ఉంటాయంటే దాని గుడ్డు సైజే 10 గ్రాములు, కోడిపిల్ల సైజు 6 గ్రాములు, చిన్నగా ఉంటాయి, ఇంత సైజు ఉంటాయి కోడిపిల్లలు. అది 4 వారాలు లేకపోతే 5 వారాల్లో 200 గ్రాములు బరువు ఉంటుంది. అంటే అవి మనము బయట వినియోగదారులు బాగా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. 200 గ్రాముల బరువు ఉంటాయి. సో అలాంటి కంజు పిట్టల్లో మెయిన్గా ఫస్ట్ 2 వీక్స్ వర్షాకాలంలో మనం చాలా ఇంపార్టెంట్గా మనం ఏం చేయాలి అంటే శ్వాసకు సంబంధించిన వ్యాధులు రాకుండా బ్రూడింగ్ యాజమాన్యం మంచి చేయాలి. షెడ్లో వాతావరణం మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి, పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. సేమ్ కోళ్ళకి ఏ విధంగా చూసుకోవాలంటారో అదే పద్ధతులు పాటించాలంటారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. కోళ్ళలు అంటే వర్షాకాలంలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు, ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అని దాని గురించి చాలా చక్కటి సూచనలు అందించారు. ధన్యవాదాలు. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారానికై సంప్రదించవలసిన చిరునామా: అదనపు సమాచారం డాక్టర్ ఎం హనుమంతరావు, ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్, పశు వైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఫోన్ నెంబరు 9866318361.